చాలా దినాల తర్వాత ఇలా తెలంగాణ మొత్తం అట్టుడికిపోయిందిలా. ఇన్ని దినాల తర్వాత మళ్ళా తెలంగాణలో ఏమైంది? ఎందుకు గిన్నె లొల్లులైతున్నాయి? రాస్తా రోకలు, ధర్నాలు, అరెస్టులు జరిగినాయో తెలుసుకోవాలంటే మీరైతే ఈ ముచ్చట ఏందో ఖచ్చితంగా చూడాల్సిందే ఉల్లా. తెలంగాణ మొత్తం ఇవాళ బండ్లు రాస్తారోకలు ర్యాలీలతోటి అట్టడుగుపోయింది. నీట్ పరీక్షలు జరిగిన అవకతవకల మీద విద్యార్థి సంఘాలు పట్టణంలో మొత్తం ఆందోళనలు చేసిర్రు. ఎట్లయినా నీట్ పరీక్షను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు నీట్ లో జరిగిన స్కామ్ కు బాధలైన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నారాయణగూడ నుంచి లిబర్టీ వరుసకు విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేసిర్రు. ఇటీవల కార్పార్టీ లీడర్లు బీఆర్ఎస్పీ నాయకులు గెల్లు శ్రీనివాస్, ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్లు భారీ ఎత్తున ర్యాలీలో ఆందోళనలు చేసిర్రు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు పట్టుకొని పోయిర్రు. ఈ రోజు నీట్ పరీక్షలు వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్ర జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీట్ పరీక్షలు డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నీట్ పరీక్షలు ఈ రోజు కేంద్ర రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు మాత్రమే ఈ రోజు లీక్ అయింది కాబట్టి